అందరూ దొంగలే అని అంటున్నారు అంబటి రాంబాబు సార్. చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైల్ అయిపోతున్నాడు ఆయన. ఎప్పుడు జరగనటువంటి విధంగా ఇప్పుడు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ, టీటీడీ బోర్డు జేఈఓ వీళ్ళందరూ టీటీడీకి సేవ చేసే కార్యక్రమంలో లేరు. టీటీడీకి సేవ చేయకుండా వాళ్ళు ఇంకేమి సేవ చేస్తున్నారు? వాళ్ళు టీడీపీకి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఏదో ఒక సేవ చేస్తున్నారు కదా సార్. ఇంకేం కావాలి చెప్పండి మీకు. బిఆర్ నాయుడు గారు ఎవరో టీటీడీ చైర్మన్ గారా? ఆయన ఏం చేశాడు సార్? అని ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? గుర్తులేదు సార్. ఏమన్నాడు సార్ ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదన్నాడు. అయ్యగారు రాకపోతే అమావాస్య ఆగుతుందా అన్నట్టుగా నాయుడు గారు బాగుపోతే అక్కడ ఏమైనా ఆగిందా ఏంది సార్? అంటే ఏంటి, భక్తి దైవం మీద లేదు, మరి ఏముంది సార్ ఆయనకి? కసి ఉంది మా మీద. ఆ కసి చూసే ఆయన్ని అందలం ఎక్కించారంటారా ఏంది మీరా? ముఖ్యమంత్రి గారు ఏమంటారండి? ఏమన్నారు సార్? చాలా ఆవేశపడిపోయాడు. అధికారులు గర్జించాడంట, ఓయమ్మో ఎమ్మటే తెలుసుకున్నాడంట, వాళ్ళ మీద కోపోద్రిక్తులు అయిపోయి ఏంటి ఏదో ఎందుకు జరిగింది ఇలాగా? ఇలాంటి విషయాల్లో బాబు గారు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎవరిని వదిలిపెట్టరు సార్. ఎందుకు డ్రామాలు డ్రామాలు అంటారు ఏంది సార్? ఆయన నిజంగానే కోప్పడ్డారు సార్. ఇది ఒక ట్రిక్, మోడస్ ఆపరండి. అంటే ఏంది సార్? తన ప్రభుత్వంలో జరిగితే అధికారులను తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన. అరే ఈ ట్రిక్ ఏదో భలే బాగానే ఉందా? మరి ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు. అలా ఏమైంది సార్? ఏందా విచిత్రము? సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు, నువ్వెంత నువ్వెంత నువ్వు చేసావు అని. ఏంది? చంద్రబాబు సార్ ముందే గొడవ పడ్డారా? బాబు గారంటే కొంచెం భయం కూడా లేకుండా పోయింది సార్ వాళ్ళకి. మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వేం యాక్షన్ తీసుకోలేదు, మందలించలేదు. ఎందుకు మందలించలేదంటారు సార్? మందలించావని పేగ పట్టుకుంటారు. అంటే మాయలు పకీరు ప్రాణం సప్త సముద్రాల అవతలుండే మర్రి చెట్టు తోరలో ఉండే చిలకలో ఉండేట్టుగా వాళ్ళ దగ్గర కూడా ఏదో సీక్రెట్ ఉందన్నమాట. ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు. అవును సార్, భలే బాధపడుతున్నాడు సార్ ఆయన. ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా చర్య కూడా ఏమీ తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఆ ముగ్గురిని వదిలేసి డిఎస్పీ మీద యాక్షన్ తీసుకున్నారు సార్ బాబు గారు. ఆఫ్టర్ ఆల్ డిఎస్పీని సస్పెండ్ చేస్తావా? ఇక్కడ వాళ్ళు ఊరిని అట్ట మందలించి బదిలీ చేస్తావా? అయినా వాళ్ళు ఒకటే కదా సార్. అందుకే అందరూ కలిసి డిఎస్పీకి దెబ్బేసేసి. హౌ డ్రామా ఇట్ ఈస్. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆంధ్రప్రదేశ్ కూటమి తమాషా.